ప్రైజ్ ద లార్డ్. బాగున్నారండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనము, విశ్వాసమును బట్టి శారా వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకుని ఉన్నదండి. గనుక వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందుకుని ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తున్నదండి. ఆమె గొడ్రాలని వాక్యము సెలవిస్తుందండి. ఆమె స్త్రీ ధర్మము నిలిచిపోయి ఉన్నదండి. దేవుడు అటువంటి పరిస్థితిలో ఉన్న శారా దంపతులను దర్శించి, వచ్చే సంవత్సరమునకు నీకు ఒక కుమారుడు నీ కౌగిట ఉంటాడని వాగ్దానము చేసి ఉన్నాడండి. కానీ ఆమె నవ్వి ఉన్నది. నిజమేనండి. కారణం ఏమిటంటే ఆమె స్త్రీ ధర్మము ఆగిపోయి ఉన్నది. ఆమె వయసు గతించినదే, వృద్ధాప్యంలో ఉన్నది. ఆమె నొప్పులను ఇచ్చే పరిస్థితిలో లేదు. ఆమె బిడ్డలను కనే స్థితిలో లేదండి. అందుకనే ఆమె నవ్వి ఉన్నదండి. కానీ వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని శారా ఎంచుకుని ఉన్నది, నమ్మి ఉన్నదండి. ఆమె విశ్వాసమును బట్టి ఆమె గర్భము ధరించుటకు శక్తిని పొందుకున్నదండి. లేని వాటిని ఉన్నవాటిగా చేయు దేవుని యందు మనసు నిలుపుకుని ఉన్నదండి. బిడ్డల కని ఉన్నది. ఎంత గొప్ప విషయము, ఎంతో సంతోషకరమైన విషయము కదా. నీ పరిస్థితులు దుఃఖకరంగా ఉండి ఉండవచ్చు. నీకు ఏ దారి కనపడకపో ఉండవచ్చు. నీ భర్త నిన్ను ప్రేమించకపో ఉండవచ్చు. నీ బిడ్డల పరిస్థితి చూస్తే ఎటు తోచని స్థితిలో ఉండి ఉండవచ్చు. నీ రోగములో నీవు ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. గర్భఫలము లేకపో ఉండవచ్చు. అప్పుల భారముతో నీవు ఉండి ఉండవచ్చు. మరణానికి కూడా వెళ్ళిపోదామని ఎన్నోసార్లు అనుకుని ఉండవచ్చు. కానీ శారా జీవితాన్ని మన ఎదుట, ఆ స్త్రీని మన ఎదుట ఎందుకు ఉంచినాడంటే ప్రభువారు ఆమె ద్వారా మనము నేర్చుకున్నట కొరకు, ఆమె విశ్వాసమును నేర్చుకున్నట కొరకు, ఆమె ఎలాగున వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకుని అన్నదో మనము కూడా అదే రీతిలో నడుస్తామని ఆ స్త్రీని మన ఎదుట పెట్టి ఉన్నాడండి. నీవు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన బాగు చేసేంత వరకు విశ్వాసం ఉంచండి. విసుకవద్దు. మీరు ఏ పరిస్థితులను కృంగిపోకండి. శారా జీవితమును బాగు చేసిన దేవుడు నిన్ను కూడా బాగు చేస్తాడు తల్లి. ఎత్తుతాడు, లేవనెత్తుతాడు, సరి చేస్తాడు, ఆదరిస్తాడు. మన జీవితాలను బాగు చేయడం అంటే దేవునికి ఎంతో ఇష్టం అండి. కాబట్టి నీవు విసుకుపోయి ప్రార్థనకి వెళ్ళడం మానేసావా? చర్చికి వెళ్ళడం మానేసావా? ఆరాధనలో పాల్గొనడం మానివేసావా? అలా చేయవద్దని ఈ మాటల ద్వారా ప్రభువారు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు విశ్వాసం ఉంచి ప్రార్థన చే, విసుగక ప్రార్థన చే. దేవునితో విశ్వాసములో బలపడినట్లుగా సహవాసము చే. ఆయన వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. మనం ఈ లోకములో అనేక మంది నమ్మదగిన వారమని వారిని ఎంచుకోవడము కాదు. శారా దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకున్నదండి. మనం ఈ లోకములో ఉన్న వారిని నమ్మదగిన వారమని కొన్నిసార్లు ఎంచుకుని మోసపోతూ ఉంటాం. కానీ దేవుడు మోసము చేసే దేవుడు కాదండి. ఆయన ఎప్పటికైనా మన పరిస్థితులు మార్చే దేవుడు. ఎప్పటికైనా మనల్ని చూచి బాగు చేసే దేవుడు. ఆయన పిల్లలమైన మన కంట నీరు రాకుండా చూసుకునే దేవుడు. ఆయన చూస్తున్న దేవుడు. నువ్వు ఎక్కడ కూర్చుని ప్రార్థన చేసినా, నువ్వు ఎక్కడ ఉండి ఏడుస్తున్నా, నీ పరిస్థితులు అన్నిటినీ దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ నువ్వు కిచెన్ రూమ్లో ఉండి ఏడుస్తుండవచ్చు, బాత్రూంలో ఉండి ఏడుస్తుండవచ్చు, నువ్వు పని చేసే దగ్గర ఏడుస్తుండవచ్చు, నువ్వు ఉద్యోగ స్థలాల్లో ఏడుస్తుండవచ్చు. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ, ఎక్కడ ఏడుస్తున్నా కానీ దేవుడు నీ వెనకాలే ఉంటాడు. నీతో ఉండి నిన్ను బాగు చేస్తాడు. నీవు విశ్వాసం ఉంచు చాలు. యేసు క్రీస్తు వారు తన యందు విశ్వాసం ఉంచిన వారిని త్రోసివేసే దేవుడు కాదండి. ఆయన చేర్చుకునే దేవుడు. నీ పరిస్థితులు మాత్రమే కాదు, నీ సకల దుర్నీతి నుండి కూడా ఆయన విడిపించి, పాపముల నుండి విడిపించి, ప్రాయశ్చిత్తముగా ఉన్నట్లుగా మన పాపములన్నిటిని కడిగి పవిత్రులు చేయువాడు. కాబట్టి యేసు క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రియ